అందరికీ నమస్తే. ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బయటకు వచ్చింది, 665 పేజీలది. సేమ్ టైం ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ కూడా స్టార్ట్ అయింది. అసలు చాలా కథలు. ఎప్పుడో అసలు ఈ సెషన్ పెట్టిందే, అసెంబ్లీ పెట్టిందే కాళేశ్వరం పైన. ఓ పక్క వరదలు, ఓ పక్క ఎరువులు, ఓ పక్క గొడవలు అన్నీ నడుస్తున్నాగా అవన్నీ మాకొద్దు, ఇంపార్టెంట్ కాదు, మాకు కాళేశ్వరం మీద చర్చించడమే ఇంపార్టెంట్ అని ప్రభుత్వం ఈ చర్చ స్టార్ట్ చేసింది. ఎప్పుడు అసెంబ్లీ యాక్చువల్గా ఇంత పెద్ద సబ్జెక్టు అవసరమైతే 2-3 రోజుల, వారం రోజుల, 10 రోజుల చర్చించని ఏమైంది? మీరు గవర్నమెంట్ ఇంత ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు ఎక్కువ రోజులు చర్చిస్తే అయ్యేదేమున్నది? ఏమన్నా నష్టమా? తేలని ఒకసారి ఊగే పొద్దుగాలేస్తే మీరు వాళ్ళ మీద బురదలుడు, వాళ్ళు మీ మీద రాలేసుడు, వాళ్ళు మీ మీద వాళ్ళ మీద రాలేసుడు, ఇవన్నీ ఎందుకు? ఈ పొద్దుగాలేస్తే ఒకసారి పటాపంచలు అయిపోతుంది కదా. ఒకసారి నిజమేందో, కథ ఏందో, మీరు చెప్పినేందో, 1,00,000 కోట్ల అప్పేందో, అసలు వీళ్ళెంత తిన్నారో, వాళ్ళెంత తిన్నారో, ఆ కమిషన్లో ఏం పెట్టినారో రిపోర్ట్లు, అన్ని విషయాలు తెలిస్తే కదా బయటికి. కానీ ప్రభుత్వం అట్లా పెట్టదంట. అసలు ఎప్పుడు స్టార్ట్ కావాలి? సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ కావాలి. అసలు ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టింది చూసినరా? ఎంత తెలియపరలీలు. ఆదివారం నాడు ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చినా పెట్టారు. ఆదివారం మన వాళ్ళంతా మంచిగా నిమ్మలంగా తెలుసు కదా, శనివారం ఆదివారం మొదలే మన ముఖ్యమంత్రి వీక్ ఆఫ్. అట్లాంటిది ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి 4 గంటలకు చర్చ అన్నారు. ఎందుకు 4 గంటలు పెట్టి తెలుసా? అదొక పెద్ద కథ ఉంది. అన్ని విషయాలు మాట్లాడదాం. మేము అక్యురేట్ ఇన్ఫర్మేషన్, కనీసం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ సిగ్నల్ టీవీ పెట్టినాం. ఆ వీడియోలో చేస్తాం. మేమేం QR కోడ్లు పెట్టి మీ డబ్బులు అడుగుతలేము. మీరందరూ చూస్తే మాకు గూగుల్ నుంచి వస్తాయి, మాకు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరేమైనా మా దృష్టికి తీసుకురావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు సూచనలు చేసినా, సలహాలు చేసినా మేము స్వీకరిస్తాం. ఇక సబ్జెక్ట్లకు పోతే, ఇది పొద్దునుంచి నడుస్తుంది గొడవ. పొద్దున్న నుంచి ఈ కాళేశ్వరం మీద చర్చ, కాళేశ్వరం మీద అసలు చర్చ దాని మీదే కదా. నిన్న ఉత్తైన పోయింది, ఇవాళ పెడతారు అనుకుంటే ఒక బీసీకి సంబంధించిన రిజర్వేషన్ మంచిదే, ఆ బిల్లు ఒకటి చేసుకున్నారు. తర్వాత 4 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నారు. 4 గంటలకు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ బీసీ బిల్లు కాకముందే, బీసీ బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడే కేరళకు పోయాడు. కేరళలో ఒక బుక్ రిలీజ్ అంట. కేసీ వేణుగోపాల్ అని వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన కేరళనే. ఆడేదో బుక్ రిలీజ్ అంట. ఆ ఫంక్షన్ ఖచ్చితంగా పోలేకపోతే ఆయన ముఖ్యమంత్రి పది పోతుంది. మరి ఇంకంత ఇంపార్టెంట్, అసలు ఇంత ఇంపార్టెంట్ మ్యాటరు, ఇంత ఇంపార్టెంట్గా ఎమ్మెల్యేలందరూ అన్ని వాళ్ళ పనులు వదిలేసుకొని, వాళ్ళ జనాల పనులు వదిలేసుకొని, అన్నీ వదిలేసుకొచ్చుకొని అసెంబ్లీలో కూర్చుంటే ఈయన మాత్రం వెళ్ళిపోయాడు. సరే పోతే పోని, ఆయన పోయిండని చెప్పేసి మన అసెంబ్లీ స్టార్ట్ అయిందా? 4 గంటలకు డిస్కషన్ స్టార్ట్ చేసినరా? లేదు. ఆయన వచ్చేవరకు వెయిటింగ్. ఆయన పోవాలి, రావాలి, అందుకే స్పెషల్ ఫ్లైట్లో పోయి స్పెషల్ ఫ్లైట్లో వచ్చిండు. అదొక బొక్క. పోయేసి వచ్చి 5 గంటలకు స్టార్ట్ అయింది చర్చ. 5 గంటలకు స్టార్ట్ కాగానే గవర్నమెంట్ తరఫున ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు. 5:45 దాకా మాట్లాడిండు. దగ్గర 45 నిమిషాలు ఆయననే సేమ్ ఆ 65 పేజీలది ఉందిగా రిపోర్టు, 65 పేజీల రిపోర్ట్లో ఉన్నాయే అవే విషయాలు. ఆ రోజు ప్రెస్ మీట్ ఏం మాట్లాడినరో గవే విషయాలు మొత్తం చెప్పేసిన తర్వాత హరీష్ రావు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు లేచి అదే మాటలు మాట్లాడిండు. ఒకసారి చూడండి మీరు ఏం మాట్లాడిండో. ఇంకో ఈయన మాట్లాడుతున్నాడు, ఒకసారి అది కూడా. అదే రోజు వ్యాప్కోస్ ఇచ్చిన డిపిఆర్ ఇచ్చిన రోజే మరి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి డీటెయిల్ ఎస్టిమేట్స్ చేయమని ఇతర ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. సరే, ఇవన్నీ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాదన. సరే, ఈయన తర్వాత ఒక 40 నిమిషాలు, ఒక 42, 43, 45 వెళ్ళిపోయాడు. పోతూనే ఉన్నది మొత్తం. హరీష్ రావు ఆయనే మాట్లాడిండు. ఇక తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయింది. హరీష్ రావు బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ప్రతిపక్ష నేత వాళ్ళ మీదే కదా, అసలు కాళేశ్వరం అంటేనే వాళ్ళ మీదే కదా మీరు చేస్తున్న ఆరోపణలు. ఆయన మాట్లాడంగానే మైక్ కట్ అవుతుంది. హరీష్ రావు మాట అనగానే ఓ పక్క శ్రీధర్ బాబు తగిలిండు, ఓ పక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి తగిలిండు, ఇంకా ఎవరెవరు ఉండరో. ఎందుకంటే రాత్రి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇచ్చిండు జలవిహార్లో. డిన్నర్ ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డం పడాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసిండు. అసెంబ్లీ పెట్టిందే మీరు డిస్కషన్ పెట్టడమే చాలా లేటు. అది ఈరోజే క్లోజింగ్ అసెంబ్లీ. ఈరోజు 3 గంటలే అసెంబ్లీ. ఇంకా ఇప్పుడు 3 గంటలే మాట్లాడతామని శ్రీధర్ బాబు ఆల్రెడీ క్లూ ఇచ్చేసిండు. హరీష్ రావు లేసేమన్నానంటే నా కుక్కనికి 2 గంటల టైం కావాలన్నాడు. మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారు కదా, మీరు మా మీదనే కదా ఆరోపణ చేసేది, కాబట్టి మాకు 2 అవర్స్ టైం కావాలన్నాడు. ఒకసారి చూడండి. Speaker sir, please. Speaker sir.
30 నిమిషాల టైం స్పీకర్ పెట్టే టైం. స్పీకర్ సార్ ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం. స్పీకర్ సార్ 30 నిమిషాలు మినిమం 2 గంటల సమయం నాకు అవసరం. బికాస్ వినండి అధ్యక్ష ఎందుకంత భయం సార్? మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం? యు ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి. మీరు ఇవాళ రాష్ట్రంలో ఇదంతా రాత్రి ఉత్తమ్ కుమార్ ఇచ్చిన ట్రైనింగ్. లోపల ఎమ్మెల్యేలు అరుస్తున్నారు, కేసీఆర్ వచ్చి మాట్లాడాలి, ఆయన వచ్చి మాట్లాడాలి. ఎందుకు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేయలేదు? ఆయన మాట్లాడితే వినండి. అసలు బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు మాట్లాడుతున్నారు వినండి. జనాలకు తెలవాల్సింది బీఆర్ఎస్ వర్షన్, కేసీఆర్ వర్షన్ కాదు. స్పీకర్ సార్, మేము అడిగేది ఒక్కటే విషయం. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసలు మాట్లాడాలి వద్దు, వాళ్ళు మాట్లాడుకోండి. ఇదంతా కూడా ట్రైనింగ్, ఈయన ఇచ్చిన ట్రైనింగ్. మాట్లాడుతుంది అనమాట. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అర్థాలే. ఇచ్చిందే అరగంట టైం. వాళ్ళ మీద 665 పేజీల రిపోర్ట్ ఇచ్చి 2 గంటల టైం ఇచ్చిండ్రు. 665 పేజీలు తిప్పేసి 2 గంటలు పోతుంది. ఉత్తగా బుక్ పెట్టుకుని 665 పేజీలు ఇచ్చి 2 గంటల టైం ఇచ్చారు. ఈ 2 గంటల్లో ప్రిపేర్ కావాలంట. 2 గంటలు తిప్పుకుంటూ కూర్చుంటే 2 గంటలు సరిపోదు, ఇంకో గంట పడుతుంది. దాని మీద ప్రిపేర్, దాని మీద మళ్ళీ లొల్లి ఒకటి. వాళ్ళు మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుందో జనాలకు ఏం అర్థమైతే లేదు. ఒకవేళ దాని అక్రమాలు జరిగితే అసెంబ్లీ వేదికగా బయట పెట్టండి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కూడా తీసుకోండి. మీరు మళ్ళీ క్వశ్చన్ చేయండి. అసలు మాట్లాడిస్తలేరు, అదేందో అర్థం కాలేదు. రాష్ట్రంలో సబ్జెక్ట్ మీద 4 రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా. మీరు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి రాత్రి 1 గంట దాకా మాట్లాడదాం. వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. నిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ, నాకు అభ్యంతరం లేదు. ఇవాళ 1 గంట అయినా మాట్లాడదాం. కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టం ఉన్నన్ని ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు అధ్యక్ష, నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దామనుకున్నా, విజువల్ గా చూయించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే. 3, నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరదతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద మాట్లాడదామంటే లేదే, అది మాకు ఇంపార్టెంట్ కాదు, వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు. ఓకే, దీని మీదనే మాట్లాడతా. కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ ఇదే గొడవ, మాట్లాడిస్తలేరు. వాళ్ళు మాట్లాడనిస్తేనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్. మీరు 2 గంటలనే క్లోజ్ చేస్తాం అసెంబ్లీ, 30 నిమిషాలు మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్న మధ్యలో మా వాళ్ళు లొల్లి చేస్తారు, భరించాలి. శ్రీధర్బాబు పక్కన లేస్తాడు, ఇంకా కోమరెడ్డి లేస్తాడు, ఇంకా మాట్లాడించలేదు. ఆయన లేవగానే మళ్ళీ 2 సార్లు లేచిండు శ్రీధర్బాబు. 10 నిమిషాల గ్యాప్లో 2 సార్లు శ్రీధర్బాబు లేచిండు. ఇట్లా చూసుకుంటే పోదాం. మళ్ళీ శ్రీధర్బాబు మాట్లాడుతుండు. తర్వాత మళ్ళీ హరీష్ రావుకి ఇచ్చిండ్రు. తర్వాత మధ్యలో మళ్ళీ కోమరెడ్డి వెంకరెడ్డి, మధ్యలో స్పీకర్ ఓ పక్క. కానీ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకు ప్రిపరేషన్ అయ్యే టైం ఇవ్వలేదు. 665 పేజీలో ఏముందో డీప్గా వాళ్ళు చదవడానికే నేను చెప్పినా కదా, ఒక్క పేజీ చదవడానికే 4 minutes పడుతుందంట. మానసిక నేను మాట్లాడిన వాళ్ళు చెప్పిండ్రు 665 పేజీలు చదవాలంటే చాలా రోజులు పడుతుంది. కనీసం ఒక 2 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి ప్రిపరేషన్ అయ్యి అసెంబ్లీ పెట్టి మాట్లాడినా ఒక సింగారం ఉంటుండే. పోనీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడండి, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, మీరు అన్నిటికీ క్లారిఫై చేయండి. తర్వాత మళ్ళీ మా దగ్గర క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు ఏంది, మీరు వాళ్ళ మీద బట్టగాలి చేసిర్రు. మీరు వాళ్ళు మాట్లాడకుండా ఏకపక్షంగా మీరు మాట్లాడకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడేది అర్థమైతే లేదు. 40 నిమిషాలు మాట్లాడతాడా? 40 నిమిషాలు, 40 minutes బ్రీఫ్. అదేమన్నా పేరుకే షార్ట్ డిస్కషన్ పెట్టి దాన్ని పెట్టడమే షార్ట్ డిస్కషన్ అంటే చిన్న చర్చ, అంతే కదా. ఆ చిన్న చర్చలో 40 నిమిషాలు ఆయనే మాట్లాడి మినిస్టరు. ఇంకా మధ్యలో శ్రీధర్బాబు మాట్లాడినప్పుడల్లా 10 నిమిషాలు మాట్లాడుతుండు. కోమరెడ్డి ఒక 10 నిమిషాలు మాట్లాడే. ఇంకేడుంది టైము? బీఆర్ఎస్ వాళ్ళను మాట్లాడనీయకుండా, బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ వినకుండా
ఇట్లా మేము ఏకపక్షంగా పోతామంటే మీరు ఏ చర్యలు తీసుకున్నా అది రాజకీయ కక్ష అని అనుకుంటారు ప్రజలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. మీరు ఉత్తగా రాజకీయాల గురించి ఇదంతా చేస్తున్నారు అనేది జనాలకు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడియండి. మీరు ఉత్తగా వాళ్ళను వన్ సైడ్ మీరే మాట్లాడేసి ఇంకా అయిపోయింది అసెంబ్లీ మూసేసుకుంటామంటే ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళని మాట్లాడే అవకాశం ఏంటి? ఇప్పుడు మీ పక్కన సిపిఐఓ మీ పక్కన ఎంఐఎంఓ వాళ్ళు ఏం మాట్లాడతారు? మీరు చెప్పే వర్షనే కదా, వాళ్ళ వర్షన్ కూడా అవసరం లేదు. వాళ్ళకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. వీళ్ళకి అరగంట టైం ఇస్తారంట, ఎంఐఎం అరగంట టైం ఇస్తారంట, బీజేపీకి అరగంట టైం ఇస్తారంట. బీజేపీ కూడా ఇవ్వండి, అరగంట కాదు గంట ఇవ్వండి బీజేపీ కూడా. వాళ్ళు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు కదా, వాళ్ళు కూడా మాట్లాడని ఏం చెప్తారో. మీరు అసలు ఈడ అందరి మధ్యలో మీరు అందరూ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, సింపుల్ కదా. కాళేశ్వరం విషయంలో ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఆ సిపిఐ ఒక్క ఎమ్మెల్యే మీరందరూ ఒకటే కదా. కాళేశ్వరం విషయంలో వీళ్ళు దోసుకొని తిన్నారు అనేది మీ వర్షన్. కమిషన్ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది అనేది మీ వర్షన్. ఇప్పుడు వీళ్ళ వర్షన్ అసలు మొత్తం టైం బీఆర్ఎస్కి ఇవ్వండి. టైం ఏమున్నది, అయ్యేదేమున్నది? హరీష్ రావు ఏముంటుంది, నేను 4 రోజులైనా చర్చ చేస్తా ఉన్నది, 4 రోజులైనా సరే మాట్లాడదాం, ఇవాళ కాదు రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటున్నాడు. ఇవ్వండి ఫుల్ అవకాశం. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడతా అంటే మీరు పారిపోతే ఎట్లా? మీరు అట్లా పారిపోతే మీరు రాజకీయ కక్ష కోసం చేస్తున్నారని, మీతో సబ్జెక్ట్ లేదని అనుకుంటారు జనం. ఈ విషయం చాలా క్లియర్గా వినాలి ప్రభుత్వం. జనం కూడా అర్థం కావాలి ఇది. ఇప్పుడు మనం ఒక మీద అలిగేషన్ చేసినాం, మీరు దొంగతనం చేసామని ఒక ఆయనను నిలబెట్టినాం పంచాయతీకి పిలిచి. ఆయన మాట్లాడనీయకుండా ఆ పెద్ద మనిషే మాట్లాడకుండా, పెద్ద మనిషో లేకపోతే ఆరోపణ చేసిన ఆయన మాట్లాడకుండా పోయింది అనుకో, నువ్వు దొంగవు అని అది చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఆయన దొంగతనం చేసిండా, అసలు ఆ టైంలో ఏడున్నాడు, ఆయన ఏ ఊర్లో ఉన్నాడు, ఏం కదా వినాలే కదా. వినకపోతే ఎట్లా? ప్రభుత్వం ఎందుకు ఇంత దుందుడుగా ఇంత స్పీడ్గా ఏదో చేద్దాం ఆల్రెడీ అది కూడా ప్రిపేర్ చేసినట్టు. వీళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలే, వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవడం కూడా ప్రిపేర్ అయ్యి వచ్చిరంట. దానికోసం ఉరుకులాడుతున్నారు. అది చెప్పేస్తే మొత్తం కడుపు ఉబ్బరం పోతుంది వీళ్ళకి. శ్రీధర్ బాబు ఉబ్బరం పోతుంది, ఉత్తమ్ కుమార్ ఉబ్బరం పోతుంది, రేవంత్ రెడ్డికి లూజ్ అయిపోతుంది. దానికోసం కాదు, మీరు ఏం చర్యలు తీసుకున్నా ప్రజలు కూడా హర్షించాలి. అది కరెక్టే కదా వీళ్ళు చెప్పింది, వీళ్ళు తీసుకున్న కరెక్టే, రేవంత్ రెడ్డి కరెక్ట్ అని జనం హర్షించాలి. కానీ మీరు వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా మీరే మాట్లాడుకొని మీరే కాంపిటీషన్ పడి 40 మంది ఎమ్మెల్యే ట్రైనింగ్ ఇచ్చి మీరే లొల్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడనియకపోతే మీరు ఏం చర్యలు తీసుకున్నా అది ఉల్టా మీ మీదకే వస్తుంది, నో డౌట్. దానిలో వాళ్ళు రేపటి నుంచి అదే మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మీరు అసెంబ్లీ ఏం చర్యలు తీసుకుంటారు అంటారు. అసలు ఈ కమిషన్ రూల్స్ ప్రకారం నడవలేదు అనేది వాళ్ళ అలిగేషన్. దానికి సమాధానం చెప్పాలి కదా, ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాల్సింది. వాళ్ళను సాక్షులుగా పిలిచి నిందితులుగా మార్చినట్టున్నారు, దాన్ని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. లేకపోతే ఉత్తగా చర్యలు తీసుకుని అసెంబ్లీ పెట్టినరా? ఎనీవే అసెంబ్లీలో ఇది ఇప్పుడు అయిపోదు, ఇది అర్ధరాత్రి అవుతుందో మళ్ళీ ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఈ చర్చ 2-3 రోజులు పెట్టాలి. చూద్దాం ఏమవుతుంది, అర్ధరాత్రి అవుతుందో అపరాత్రి అవుతుందో రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో. నేను వీడియో చేసే టైంకి ఉన్న సమాచారం ఇది. ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏందో తేలిపే టైం వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.